హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మా పాప అన్నప్రాసన వ్లాగ్ పెడదాం అనుకుంటున్నాను. తనకైతే 6th మంత్ వచ్చిన 6 డేస్కి అన్నప్రాసన చేశాము. చర్చ్లో చేసామండి. నేను చర్చ్కి వెళ్తాను, కాకపోతే హిందూస్మే, కానీ చర్చ్కి వెళ్తాను నేను. ఇంటి దగ్గర చేసాము, చర్చ్లో కూడా చేసాము. ఫస్ట్ అయితే చర్చ్లో అమ్మగారు తినిపించారు, తర్వాత అయితే మా హస్బెండ్ నేను తినిపించామండి. సో ఈ వ్లాగ్ని అంతా మీరు చూడండి. చేసి మీ ఇద్దరు ఇలా పెట్టుకోండి అన్న, చక్కగా ఇద్దరు కూర్చోబెట్టుకోండి. అప్పుడు ముగ్గురు మంచిగా పాడతారు, బాగుంటుంది. రైట్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్. డాడీ పెట్టేస్తున్నాడు, మమ్మీ ఆ మామ్ తినేస్తుందో బాబా. వెరీ గుడ్, బాగున్నారు. నువ్వు కూడా పెట్టమ్మా. ఓకే, గుడ్ 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 రైట్. గుడ్ గర్ల్, ఏడవట్లేదు, చక్కగా చక్కగా తినేసిందంట. ఇక్కడైతే పాపను ఎత్తుకొని చర్చిలోని పాస్టర్ అమ్మగారు పాపకి ప్రేయర్ చేస్తున్నారు, తను తినే ఫుడ్ మంచిగా ఉండాలి అని. సో నెక్స్ట్ తను ఏం పట్టుకుంటుంది అనేది వస్తుంది. ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మా పాపకి పాకడం రాదండి. 6th మంత్ వచ్చిన 6 డేస్కి కదా అన్నప్రాసన చేస్తాము. తనైతే అప్పుడే బోర్లా పడడం నేర్చుకుంది. అంటే కొంతమంది పిల్లలకి ఫస్టే ఫాస్ట్గా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమంది త్వరగా నడుస్తారు, కొంతమంది కొంచెం లేట్గా నడుస్తారు. అలాగే మాటలు రావడం కానీ బోర్లా పడడం కానీ అందరికీ ఒకేలా జరగదు. తనకైతే పాపం పాకడం రాలేదు. మేము అనుకున్నాము ఆ టయానికల్లా అన్నప్రాసన టయానికి పాకడానికి వచ్చిద్దా రాదా అని. పాపం తనకైతే రాలేదు. బోర్లా పడుకుంటే రాని పిల్లలకి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా. అప్పుడు తనకి పాకడం రావట్లేదని హ్యాండ్స్తో కొంచెం కాళ్ళ దగ్గర సపోర్ట్ ఇస్తే పాపం చాలా అయితే ఇబ్బంది పడుతూ అయితే ఎలాగోలాగా మొత్తానికి సాధించింది. పెన్ మీద అయితే చేసేసింది. పెన్ అండ్ బైబిల్ బుక్ కూడా టచ్ చేసిందండి. అదిగో చూడండి, అక్కడ కనిపిస్తుంది వీడియోలో. సో పెన్, బైబిల్ అండ్ బుక్ టచ్ చేసింది. చక్కగా మంచిగా పెన్ను బైబిల్ పట్టుకున్నాం అని చెప్పారు. ఇదైతే ఇంటి దగ్గర వీడియో అండి. అసలు ఆ రోజంతా పాపం చర్చిలో బాగానే తనకి మళ్ళీ ఇంటి దగ్గర వచ్చిన గెస్ట్లు అందరూ చుట్టాలు రిలేటివ్స్ చూడడానికి అని చేస్తాం కదా మళ్ళీ. సో అప్పుడైతే వేరే డ్రెస్ మార్చి మళ్ళీ రెడీ చేసాము. ఇంటి దగ్గర కూడా అరేంజ్మెంట్స్ అన్నీ చేసి. సో పాపం చర్చ్లో బాగానే ఉంది, కానీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి చాలా. ఈ వీడియో అయితే ఇప్పుడుది కాదు కదండి, పాప పుట్టే 2 years అవుతుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వీడియో ఎడిటింగ్ వల్ల కొంచెం పాప దగ్గర ఉండే పాట అనేది అక్కడ మిస్ అయినట్టు ఉంది. సో అందుకని అలా ఉంది. లేదంటే నార్మల్గా పెడుతుంటే స్క్రీన్ చిన్నగా వస్తుంది, వ్యూ చూడడానికి బాగోలేదు అన్నారని నేను ఎడిటింగ్ చేసి పెట్టాను. వచ్చింది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చిన్న పాప వీడియో కదా, అది కొంచెం లెంతీగానే ఉంటుంది. ఎందుకంటే మనం అయితే అనుకున్నట్టు వెంటనే చేయగలం. చిన్నపిల్లలు పాపం వాళ్ళకి తెలియదు కదా ఏం చేయాలో. కాబట్టి నేను ఏది స్కిప్ చేయకుండా మొత్తం ఉన్నట్టు పెట్టాను. మ్యాక్సిమమ్ కొంచెం లెంత్గానే ఉంటుంది, లాగ్ లాగా అనుకోకుండా చూడండి.
పాప అయితే పాపం చాలా ఏడ్చిందండి. అసలు ఆ డ్రెస్ అంతా అంటే చిన్నపిల్లలకి ఎంతసేపు సాఫ్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ ఇష్టపడతారు. అది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయినా తనకి ఎందుకో తెలీదు చాలాసేపు ఏడ్చింది ఆ రోజంతా. మేమందరం హ్యాండ్స్తో పుష్ చేయడానికి సపోర్ట్ ఇస్తున్నాము. తనైతే ఏడుస్తూనే ఉంది చూడండి. తనకి పాప హెడ్ పైకి లేపడానికి కూడా రాదు. తర్వాత ఎప్పుడుకో 8 monthsకో ఎప్పుడో అయితే మంచిగా పాకడం నేర్చుకుంది. కానీ మొత్తానికి ఇంటి దగ్గర కూడా ఎలా అయితే పాప బుక్ని టచ్ చేసింది, బుక్నే పట్టుకునిద్ది. ఇక్కడైతే మనవరాలు ఏడ్చి అలసిపోయిందని ఎత్తుకున్నదేమో మా అత్తయ్య గారు. అండ్ ఇక్కడ వాటర్ తాగిచ్చేదేమో మా పెద్దమ్మ, ఇక్కడ తినిపించేదేమో మా మదర్. ఫస్ట్ మా అత్తగారే పెట్టారు, కాకపోతే వీడియో క్లిప్పింగ్ ఫస్ట్ మా అత్తయ్య పెట్టిన తర్వాత మా పెద్ద అత్తయ్య, తర్వాత మా మదరు, మా పెద్దమ్మ, మిగిలిన వాళ్ళందరం పెట్టాము. అదిగో ఇప్పుడు అక్కడ పెడుతున్నది మా పెద్ద అత్తయ్య గారు, ఇందాక పెట్టింది మా అత్తగారు, ఎత్తుకున్నదేమో మా మదరు. బుజ్జిదైతే అసలు కోఆపరేట్ చేయలేదండి, ఏడుస్తుంది. ఎవరు తినిపించినా ఎవరు ఎత్తుకున్నా ఏడుస్తూనే ఉంది. ముఖ్యంగా ఇలాంటి ఫంక్షన్స్ జరిగినప్పుడు పిల్లలు బాగా ఏడుస్తారు, వాళ్ళకి నిద్ర ఒకటి ఉండదు. ఆ టైంలో వచ్చిన వాళ్ళందరూ లంచ్ చేశారు, రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చామండి. వీడియో అయితే అంతే. సబ్స్క్రైబ్ గాయ్స్, బాయ్.